మనం రోజు చేసే పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? తినడం. కానీ మనం ఎలా తింటున్నామో ఎప్పుడైనా గమనించారా? త్వరగా, ఆతృతగా ఒక చేత్తో ఫోన్, మరో చేత్తో ముద్ద. కళ్ళేమో టీవీ మీద, మనసేమో ఆఫీస్ పని మీద. ఆకలి తీర్చుకోవడానికి కాదు, ఆ పని ఏదో త్వరగా అయిపోవాలని తింటున్నాం. అసలు త్వరగా తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? మొదట ఒక చిన్న ప్రశ్న. మన కడుపు నిండిపోయింది అని మనకి ఎవరు చెబుతారు? కడుపా? కాదు, మెదడు. మనం తినడా మొదలుపెట్టిన తర్వాత ఇక చాలు, కడుపు నిండింది అని మెదడు సిగ్నల్ ఇవ్వడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. కానీ మీరు 5 నిమిషాల్లోనే లాగించేస్తే మెదడుకి ఆ విషయం తెలిసేలోపే మీరు అవసరానికి మించి తినేస్తారు. అందుకే త్వరగా తినే వాళ్ళకి ఎంత తిన్నా ఏదో వెలితిగా ఉంటుంది. ఇక రెండోది, జీర్ణక్రియ. డైజెషన్ అనేది కడుపులో కాదు, నోట్లోనే మొదలవుతుంది. మనం బాగా నమిలినప్పుడు లాలాజలం ఆహారంతో కలుస్తుంది. అది సగం జీర్ణం అక్కడే అయిపోయేలా చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? నమలకుండానే మింగేస్తాం. దీనివల్ల కడుపు మీద భారం పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, తిన్నాక ఏదో బరువుగా అనిపించడం, ఇవన్నీ వయసు వల్ల వచ్చేవి కావు, మనం తినే పద్ధతి వల్ల వచ్చేవి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన మానసిక స్థితి. ఆతృతగా తినడం అనేది మనలోని స్ట్రెస్కి ఒక సంకేతం. మనసు పరుగులో ఉంటే తిండి కూడా పరుగులోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నెమ్మదిగా, శ్రద్ధగా తిన్నప్పుడు ఆ రుచి తెలుస్తుంది. ఎప్పుడు ఆపాలో అర్థమవుతుంది. తిన్నాక ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. ఇది ఏదో పెద్ద డైట్ ప్లాన్ కాదు, ఒక చిన్న మార్పు. తినేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి. ప్రతి ముద్దని ఆస్వాదించండి. కాస్త మౌనంగా, ప్రశాంతంగా తినండి. మనం ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. త్వరగా తిని సమయాన్ని ఆదా చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ క్రమంలో మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. నెమ్మదిగా తినడం అంటే స్లోగా తినడం కాదు, స్లోగా ఉండటం కాదు. అది తెలివైన జీవన విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.